స్వామి శరణమయ్యప్ప. ముందుగా అందరికీ వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. అందరికీ చూసే ఉంటారు, దాని గురించి నేను తగ్గేదేలే అన్నాడు ఎవరు? మన నితీష్ కుమార్ రెడ్డి. తెలుగు తేజం ఉదయించిన వేళ దాని గురించి ఏమైంది, మన తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి ఏం చేశాడు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ముందుగా నిన్న అయితే నేను రివ్యూ చేశాను, బట్ అప్లోడ్ చేయడానికి యూట్యూబ్ అయితే చాలా స్లో ఉండే. నేను అప్లోడ్ చేయకపోయినా ఐమ్ వెరీ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ ఇట్. సో డే 3 ఆఫ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా 4th టెస్ట్ మ్యాచ్ మెల్బోర్న్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఏం జరిగింది? ఇండియా నిన్నైతే అన్కంఫర్టబుల్ పొజిషన్ ఉండే. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే 165 for 5 ఉండే. సో ఇంకొక 111 రన్స్ కావాల్సి ఉండే ఫాలో ఆన్ దాటడానికి. ఒక 3 బ్యాటర్స్ అయితే ఉన్నారు, 4 బ్యాటర్స్ అయితే ఉన్నారు, డిపెండబుల్ బ్యాట్స్మెన్స్ అన్నమాట, రిజిస్టర్ బ్యాటర్స్. సో ఏం చేశారనేది ఈ వీడియో మనం తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి వెళ్ళే ముందర నేను చెప్పే కంటెంట్ కనుక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, కమింగ్ బ్యాక్ టు టుడేస్ రివ్యూ. సో ఏదైతే 165 for 4 వికెట్స్ ఏదైతే ఉందో నిన్న ఓవర్ నైట్ స్కోర్లో, లాస్ట్ 3 వికెట్స్ ఏవైతే ఉందో నిన్న 152 for 2 ఉండే ఇండియా. లాస్ట్ 3 వికెట్స్ ఎవరైతే మన యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, ఆకాశదీప్ ఉన్నారో వాళ్ళు 7 రన్స్లో 3 వికెట్లు అయితే కోల్పోయింది. సో ఎండ్ ఆఫ్ ద సెషన్ మనది, ఆ థర్డ్ సెషన్ మనది అనుకుంటున్న టైంలో తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో అయితే మనం పెట్టేసాము. అది నిన్న ఆల్రెడీ మనం చూసాం. సో ఇవాళ స్టార్ట్ ఆఫ్ ద డే ఫస్ట్ 4 to 5 hours చాలా క్రూషియల్గా చూసుకొని బాల్స్ వదులుతూ అది ఇది అయితే రిషబ్ పంట్ ఇంకా మన రవీంద్ర జడేజా అయితే ఆడడం అయితే జరిగింది. సో ఇక జడేజా గురించి ఒక విషయం చెప్పాలి. జడేజా అయితే బాల్స్ని చాలా లెఫ్ట్ చేశాడు, చాలా అద్భుతంగా ఆడుతూనే ఉన్నాడు. తనకు కావాల్సిన బాల్ని డిఫెండ్ చేశాడు, మిగతా బాల్స్ అన్ని తను లెఫ్ట్ చేసినాడు. తను ఫస్ట్ సింగిల్ తీయడానికి ఇవాళ నాకు తెలిసి 20 balls ఏమో తీసుకున్నాడు. ఒక పక్కన రిషబ్ పంట్ మాత్రం తను ఆడిన థర్డ్ బాలర్ ముందుకు వచ్చి ప్యాట్ కమిన్స్ మంచి 6 కొట్టాడు. అద్దిరా రిషబ్ పంట్ డే ఇవాళ అనుకున్నాము, కానీ బౌలాండ్ వేసిన ఒక ఓవర్లో ఒక అన్నెసెసరీ షాట్ సునీల్ గవాస్కర్ ఒక ట్వీట్ అయితే చేశారనమాట, స్టూపిడ్ షాట్ అని చెప్పి. ఇంకొకటి నువ్వు ఆడే స్టైల్ అలాగే ఉంటుంది అని నువ్వు అనుకున్నావు, కానీ బట్ ఇట్ ఇస్ నాట్ ద స్టైల్. టీమ్ని ఏదైతే నీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుందో, టీం ఎప్పుడైతే అంతా ఏదైతే ట్రబుల్లో ఉందో నువ్వు అట్లాంటి షాట్ ఆడడం అనేది తప్పు అని చెప్పి అయితే సునీల్ గవాస్కర్ అయితే రిషబ్ పంట్ గురించి ట్వీట్ చేయడం అయితే జరిగింది. సో అంతకన్నా ముందర బాల్లోనే ఏమైందంటే రిషబ్ పంట్ అదే షాట్ ఆడబోయి మన థర్డ్ మ్యాన్ రీజన్కి బ్యాక్ స్వీప్ కొట్టబోయి తన స్టమక్లో తగిలైతే పడ్డాడు. దాని తర్వాత వెంటనే బాల్ని ఎడ్జ్ తీసుకుని టాప్ ఎడ్జ్ తీసుకొని ఎవరైతే నేతన్ లైన్ మంచి క్యాచ్ అయితే తీసుకున్నారు. దాని తర్వాత వచ్చాడు ఎవరు? మన తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి. ఇంకా రవీంద్ర జడేజా కొంచెం స్టెబిలైజ్ ఆడదామని అనుకుంటూనే ఉన్నారు, కానీ నేతన్ లైన్ అప్పటికి రవీంద్ర జడేజా చాలా ట్రబుల్ చేస్తూనే ఉన్నాడు, లెఫ్ట్ హ్యాండర్స్కి వేస్తూనే ఉన్నాడు, అదే లెంత్ లైన్ కన్సిస్టెంట్గా వేస్తున్నాడు. లాస్ట్కి నేతన్ లైన్ అయితే రవీంద్ర జడేజాని అవుట్ చేయడం అయితే జరిగింది. సో ఇండియా ఏంటంటే 25 overs or 27 overs ఫస్ట్ సెషన్లోనే 2 ఇంపార్టెంట్ క్రూషియల్ వికెట్స్ ఎవరైతే ఓవర్ నైట్ వికెట్స్ రిషబ్ పంట్ ఇంకా జడేజా ఉన్నారు, ఇద్దరు అవుట్ అయిపోయారు. ఇండియాకి ఇంకా ఫాలో ఆన్ దాటాలంటే 72 runs ఏమో కొట్టాలి, అప్పుడు వాషింగ్టన్ సుందర్ అయితే వచ్చాడు. సెకండ్ సెషన్ స్టార్ట్ అయింది. వాషింగ్టన్ సుందర్ ఇంకా ఎవరు? మన నితీష్ కుమార్ రెడ్డి ఇద్దరు ఆడుతూనే ఉన్నారు, డిఫెన్స్ చేస్తున్నారు, చెత్త బాల్స్ని కొడుతూనే ఉన్నారు, అది ఇది. నితీష్ కుమార్ రెడ్డి తన క్లాసిక్ ఆట తీరు ఏదైతే స్పిన్నర్స్ని కొంచెం రన్స్ రావడం అయితే చూసుకున్నాడు, ఇంకోటి స్పేసర్స్కి అయితే బాల్ రిలీజ్ చేయడం అయితే చూసుకున్నాడు. తన వస్తే కనుక తన ఆటలో ఉంటే కొట్టడం అయితే జరిగింది. ఇదే ట్రాన్స్ ఆఫ్ టైంలో నితీష్ కుమార్ రెడ్డి ఫర్ ద ఫస్ట్ టైం 50 అయితే కొట్టాడు. ఇప్పటివరకు నితీష్ కుమార్ రెడ్డి ఈ మ్యాచెస్లో 41, 40, 30 odd runs అనేది చేస్తూనే ఉన్నాడు. బట్ తను ఏంటంటే తనకి పక్క నుంచి ఇంకొక సపోర్ట్ లేకపోవడంతో తనైతే ఆడడం అయితే జరిగింది. సో ఇక్కడ ఏంటంటే ఎంఎస్కే ప్రసాద్ ఎవరైతే కామెంటరీ బాక్స్లో తను నితీష్ కుమార్ రెడ్డి గురించి మిగతా కామెంటర్స్ ఇంకా చెప్పమంటే తన గురించి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ అయితే చెప్పారు. వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి మొత్తం అయితే చెప్పారు. అక్కడి నుంచి నేను ఒకటి చెప్తాను ఏంటంటే, వాళ్ళ ఫాదర్ ఎవరైతే నితీష్ కుమార్ రెడ్డి వాళ్ళ ఫాదర్ ఉన్నారో తనైతే తన గవర్నమెంట్ జాబ్కి రిటైర్మెంట్ ఇచ్చేసి నితీష్ కుమార్ రెడ్డి కోసం తన లైఫ్ని మొత్తం తనకు సపోర్టివ్గా ఉండే అనమాట. సో తన ట్రైనింగ్కి తీసుకెళ్ళడం అది. నితీష్ కుమార్ రెడ్డి బేసికల్గా హీస్ నాట్ ఎ బౌలర్ ఇన్ ఫస్ట్ క్లాస్ కెరియర్. తను ఒక ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఎవరు మన ఆంధ్రాకి ఆడేటప్పుడు. దాని తర్వాత లేదు నువ్వు ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అయితే కాదు, బౌలింగ్ కూడా చేయాలంటే అది. సో ఇవాళ అయితే సూపర్ అంటే అద్భుతంగా ఆడాడు. ఒక పక్కన వాషింగ్టన్ సుందర్ గారు చాలా కన్సిస్టెన్సీగా చూపిస్తూనే ఉన్నాడు, బాల్స్ బీట్ అవుతాయి, స్లో ఆడాడు అని ఒక మాట, కానీ బట్ ఆ టైంలో అదైతే ఇండియాకి చాలా అవసరం అనమాట.
అనమాట. ఎందుకంటే ఫాలో అని దాటలేదు. ఫాలో అని ఇస్తారంటే ఆస్ట్రేలియా వాళ్ళు నాకు ప్రిడామినెంట్గా ఫస్ట్ నుంచి ఫాలో అని ఇవ్వరని అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ ఇండియాకు ఇంకొక 100 రన్స్ కొట్టి ఒక 3 or 350 రన్స్ ఇండియాకి లాస్ట్ ఇన్నింగ్స్లో చేజ్ చేయాలన్న టార్గెట్ అయితే ఇవ్వాలనేది మెంటల్లీ ఫిక్స్ అయితే ఉన్నారు. బట్ మన తెలుగు అబ్బాయి నితీష్ కుమార్ రెడ్డికి వేరే ప్లాన్సే ఉండే, అవన్నీ కాకుండా ఆడుతున్నారు. సో ఎండ్ ఆఫ్ ద సెకండ్ లంచ్ అయిపోయేసరికి ఏంటంటే ఇండియా వికెట్ ఏం లాస్ కాకుండా కంఫర్టబుల్ పొజిషన్లో అయితే ఉంది, ఫాలో దాటేసేది ఉంది. తర్వాత షురు అయింది చూడండి నితీష్ కుమార్ రెడ్డి ఆట అద్భుతంగా ఆడతాడు. లంచ్ అయిపోయిన తర్వాత కూడా లంచ్ కన్నా ముందర డార్క్ లైట్ రావడం వల్ల లంచ్తో అర్లీ టీ అయితే తీసుకున్నారు. అర్లీ టీ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ సెకండ్ సెషన్ ఇంకా ఫస్ట్ సెషన్లో ఏంటంటే ఇండియా వాళ్ళు 3 runs per over లేదు. బట్ థర్డ్ సెషన్కి వచ్చేసరికి ఏమైందంటే మన వాళ్ళు ఫస్ట్ 10 overs దే కెన్ స్కోర్ ఓన్లీ 13 runs. అంటే చాలా స్లోగా ఆడతారు. అంటే ఆ టైం అట్లా ఆడాలి. ఎందుకంటే ఆస్ట్రేలియా బౌలర్స్కి ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ వచ్చింది. సో వాళ్ళు మళ్ళీ ఫ్రెష్గా వచ్చారు. అది సో బాల్స్ వేస్తున్నారు, వాళ్ళు డిఫెండ్ చేస్తున్నారు, అది ఇది అయితేనే ఉంది. నేతన్ లైన్ ఒక పక్క నుంచి మన లెఫ్ట్ హ్యాండర్ ఎవరైతే వాషింగ్టన్ ట్రబుల్ చేస్తూనే ఉన్నారు. బట్ సింగిల్స్ చేస్తూనే అది ఇది ఆడుతూనే ఉన్నారు. సో అదే క్రూషియల్ టైంలో ఒక పార్ట్నర్షిప్ అనేది బాగా బిల్డ్ అవుతుందన్నమాట. ఏది మన వాషింగ్టన్ సుందర్ ఇంకా నితీష్ కుమార్ రెడ్డి ఇద్దరి మధ్యలో ఒక 118 runs పార్ట్నర్షిప్ అయితే చాలా అద్భుతంగా బిల్డ్ అయింది. అది బిల్డ్ అయిన తర్వాత ఏమైనా నేతన్ లైన్ వేసిన బాల్ వదిలేస్తే బాగుండు, బట్ అది ముందర ఆడదామని చెప్పేసి వెళ్ళి బ్యాట్ ఎడ్జ్ తీసుకొని మన స్లిప్లో ఉన్న స్టీవ్ స్మిత్ అయితే అద్భుతంగా క్యాచ్ తీసుకుని అక్కడ నితీష్ కుమార్ రెడ్డికి 97 runs మీద ఉన్నాడు. నితీష్ కుమార్ రెడ్డికి ఇంకా 3 runs కావాలి. ఇంకా 3 runs అయితే కావాలి నితీష్ కుమార్ రెడ్డికి సెంచరీ చేయడానికి. కానీ వచ్చింది అక్కడ వాషింగ్టన్ సుందర్ అయితే ఆటోమేటిక్. ఎందుకంటే ఇంకా దాని తర్వాత చెప్పుకోదగ్గ బ్యాట్స్మెన్స్ ఎవరు లేరు. ఉన్న మన టేలెండర్స్ మన వైస్ కెప్టెన్ బూమ్రా ఇంకా సిరాజ్. ఇక్కడ ఏం చేశారంటే ఇండియా వాళ్ళు బూమ్రాని పంపించారు, బూమ్రా ఆపుతాడేమో అని చెప్పి. సో నేను ఏదైతే నెక్స్ట్ ఓవర్ ఉందో నితీష్ కుమార్ రెడ్డి ఫస్ట్ 4 balls అయితే ఆపుకోవడం జరిగింది. బౌల్ అండ్ బాల్ లాస్ట్ బాల్ అయితే హిట్ చేయబడే 4 కొట్టబోయి, బట్ 2 runs వచ్చాయి. అక్కడ 2 runs ఎందుకు తీసాడో తెలియదు. నితీష్ కుమార్ రెడ్డి అంటే సింగిల్ అని, బట్ బూమ్రా కేమ్ ఫర్ సెకండ్. తర్వాత బ్రిలియన్ క్యాప్టెన్సీ బై ప్యాట్ కమిన్స్ వచ్చాడు. వెంటనే బూమ్రాని 3rd ballలోనే అవుట్ చేయలేదు. ఎవరైతే ఈ సిరీస్లో ఎందుకురా భగవంత ఇక్కడ ఏం ఆడుతున్నాడు అది ఇదని లాస్ట్ టైం మెల్బోర్న్లో కానీ ఈ బీజేటీ సిరీస్లో బాల్తో హీరో అయిన మొహమ్మద్ సిరాజ్ ఇవాళ నితీష్ కుమార్ రెడ్డికి దేవుడిలాగా ఆదుకున్నాడు. ఎందుకంటే తను ఆడిన 3 balls ఆడాలి. ఆ 3 balls కనుక ప్యాట్ కమిన్స్ కనుక అతన్ని వికెట్ తీసేస్తే అయిపోయింది. నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ కొట్టాడు, బికాస్ ఈజ్ ఆన్ 99. అక్కడ 3 balls అయితే మంచిగా అద్భుతంగా డిఫెండ్ చేశాడు. దాని తర్వాత నితీష్ కుమార్ రెడ్డి వేసిన మన బౌలాండ్ వేసిన బాల్లో ముందుకొచ్చి లాఫ్టెడ్ షాట్ కొట్టాడు. నితీష్ కుమార్ రెడ్డి ఏజ్ ఆఫ్ 21 years థర్డ్ యంగెస్ట్ బ్యాట్స్మెన్ టు హిట్ అ సెంచరీ ఫ్రమ్ ఇండియా. అండ్ ఇంకొక రికార్డ్ ఏంటంటే నితీష్ కుమార్ రెడ్డి చేసింది ఇండియాలో 8th down వచ్చి హైయెస్ట్ రన్ చేసింది 105 runs చేసింది ఆస్ట్రేలియా అగేన్స్ట్గా ఇండియన్ బ్యాటర్ అది నితీష్ కుమార్ రెడ్డినే. తను చూపించిన క్లాస్, తను చూపించిన యాటిట్యూడ్, తను చూపించిన ఏమంటారు డిటర్మినేషన్కి, తను కొట్టిన షాట్స్ అన్నిటికీ ప్రతి ఒక్కటి క్లియర్ అని చెప్పాలి. తర్వాత అయితే తను సెంచరీ కొట్టాడు. దాని తర్వాత బ్యాడ్ లైట్ తోటి అయితే ఆగిపోవడం అయితే జరిగింది. సో ఏదైతే ఓవర్నైట్ స్కోర్ ఇండియా 111 runs కొట్టి ఫాలో అని దాటదా అనుకున్న టైంలో మన నితీష్ కుమార్ రెడ్డి వాషింగ్టన్ ఇద్దరు కలిసి అద్భుతంగా ఆడి ఇండియాకి అయితే అట్ ప్రెజెంట్ ఒక గౌరవప్రదమైన స్కోర్ అయితే తీసుకొచ్చారు. గౌరవప్రదమైన స్కోర్ కన్నా ఏంటంటే ఒక కంఫర్టబుల్, అంటే చెత్తగా అంటే ఫాలో అని ఆడతారేమనుకున్న టైంలో కాదు, మేము కూడా ఒక స్కోర్ అయితే తీసుకొస్తామని అనుకున్నాం. సో ఓవరాల్ ఎండ్ ఆఫ్ ద డే వచ్చేసరికి ఇండియా ఏంటంటే 9 wickets కోల్పోయి ఇండియా 358 runs అయితే చేసింది. రేపు వచ్చి మన సిరాజ్ ఇంకా నితీష్ కుమార్ రెడ్డి ఇద్దరు ఆడతారు. నేను అనుకోవడం అయితే ఇండియా ఒక 30 or 40 runs ఇంకా కొట్టి ఆ డెఫిషియట్ని తగ్గించుకోవాలనేది ఇండియా చూస్తారు. బట్ ఆస్ట్రేలియా వాళ్ళైతే ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఇండియాని అలో చేయాలని అయితే చూస్తారు. సో మోస్ట్ ప్రాబ్లీ రేపు ఆస్ట్రేలియా వారు 2nd or 3rd session వరకు ఆడి ఇండియాకు ఒక 250 to 300. రేపు ఆస్ట్రేలియా వాళ్ళు మాత్రం గేర్ పెంచుతారు. ఎవరు మన శామ్ కాటన్స్ ఎవరిలో ఫస్ట్ ఇన్నింగ్స్లో ఎత్తైతే ఎంత బీభత్సంగా ఆడారు. సో అదే సో వాళ్ళు గేర్ పెంచి నాకు గెలిచి ఒక 200 to 300 మధ్యలో టార్గెట్ ఇచ్చి లాస్ట్ డే చేజ్ చేయాలని చూస్తారు. సో గేమ్ ఈజ్ ఆన్. గేమ్ ఎవరికన్నా వెళ్ళచ్చు, అటు ఆస్ట్రేలియా కన్నా వెళ్ళచ్చు, ఇటు ఇండియా వైపు అన్నా వెళ్ళచ్చు. గేమ్ ఈజ్ ఆన్. సో ఏమైతుంది రేపు తెలుస్తుంది. బట్ రేపైతే నితీష్ కుమార్ రెడ్డి తన ఇంతకుముందు 30 or 40 runs ఎట్లయితే టేలెండర్స్ పెట్టి ఆడాడో అట్లాంటివంటి ఆడి ఎంత తక్కువైతే అంత తక్కువ డెఫిషియట్ని అయితే తీయాలని ఇండియన్ ఫ్యాన్స్ కాకుండా ప్రతి ఒక్క ఇండియన్ ఫ్యాన్స్, నితీష్ కుమార్ రెడ్డి ఫ్యాన్స్, ఎక్స్పెషల్ ఉన్న టీమిండియాలో ఉన్న 11 players అయితే
ఆశిస్తారు. సో మళ్ళీ రేపు ఏం జరుగుతుందో రేపు చూద్దాం. ఇది నాకు తెలిసింది. ఎవరైనా సరే నితీష్ కుమార్ రెడ్డి ఇన్నింగ్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. పుష్ప స్టైల్లో చూపించాడు 50 అయిపోయిన తర్వాత తగ్గేదేలేని. సో నితీష్ కుమార్ రెడ్డి తగ్గేదేలే. నాకు తెలిసి తను మన ఆంధ్ర ప్లేయర్ టీంలో ప్లేస్ అయితే తను కన్ఫర్మ్ చేసుకున్నాడు అనుకుంటున్నా. బట్ మళ్ళీ చూద్దాం, మన ఇండియన్ టీంలో ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. కాబట్టి లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇది నేను ఇవాళ అనుకున్న నా ఒక రివ్యూ. మళ్ళీ మీకేమనిపిస్తుందో కమెంట్లో చెప్పండి. నేను చెప్పే కంటెంట్ కనుక మీకు నచ్చిన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే. స్వామియే శరణమయ్యప్ప.